హలో అండి అందరికీ. ఈరోజు మనం వచ్చేసి కురివి వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మైబాద్ డిస్టిక్లో ఉంది. శివుడి రూపమైన వీరభద్ర స్వామి భద్రకాళీమాత సమేతగా ఇక్కడ ఉంటారండి. అసలు ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, రూమ్స్ ఏంటి, అసలు స్వామి పూజలు ఏంటి, దేనికి ఈ టెంపుల్ ప్రసిద్ధి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో అద్భుతమైన ఆలయాలతో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఇక టెంపుల్ విషయానికి వచ్చేస్తే టెంపుల్ వచ్చేసి మైబాద్ డిస్టిక్లో ఉంది, కురివి మండలంలో ఉంది అండి. ఇక్కడ స్వామివారు అసలు చెప్పనవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంటారు. కోరిన కోరికలు తీర్చేవాడని చెప్పొచ్చు ఈజీగా. నేను చాలా విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను, వినండి ఎండ్ వరకు. అండ్ వచ్చేసి మనం తెలుగువారు ఇక్కడికి ఈ టెంపుల్కి రావాలనుకుంటే చాలా ఈజీ అండి. మైబాద్ డిస్టిక్లో రైల్వే స్టేషన్ ఉంది. వయా మైబాద్ ట్రైన్ ఏదెక్కినా కూడా మనం మైబాద్లో దిగేసి మైబాద్ నుండి జస్ట్ ఆటోకి రావచ్చు. చాలా ఫెసిలిటీ ఉంది. ట్రైన్ అనే కాదు, బస్లో కూడా మనం మైబాద్ వరకు వచ్చేసి మళ్ళీ మైబాద్ బస్ స్టాండ్ నుండి మనం ఆటోలో రావచ్చు. ఈజీగానే ఉంటుందండి. రూమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. స్టే చేసే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండదు. జస్ట్ రూమ్ కాస్ట్ కూడా వచ్చేసి 300 రూపీస్ నుండి స్టార్టింగ్లో ఉన్నాయండి. అన్ని ఫెసిలిటీస్తో మనకిస్తారు. ఏసీ అయితే 700, 500 పర్ డే ఉన్నాయి. అండ్ నార్మల్వి అయితే 300వి ఉన్నాయి. రూమ్స్ అన్ని టెంపుల్కి నియర్ బైలోనే ఉంటాయండి. టెంపుల్ మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఉత్తర ద్వారం, ఆ ద్వారానికి ఆపోజిట్లోనే మనకి గుండు చేసే ఏ కార్యక్రమాలు అయితే ఉంటాయో ఆ హాల్ ఉంటుంది. దానికి బ్యాక్ సైడే రూమ్స్ ఉంటాయి. మెయిన్గా శివరాత్రి, కార్తీక మాసం, సోమవారాలలో చాలా భక్తులు వస్తారండి. చాలా రద్దీ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం కానీ, చెవులు పోగులు కుట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. అలాగే ఎవరైతే పెళ్ళిళ్ళు కావట్లేదు అని బాధపడే వాళ్ళు, లేదా సంతానం కలగట్లేదు అని బాధపడే వాళ్ళు, నిజంగా చెప్పాలంటే మీరు స్వామి దగ్గరకు వచ్చి ఒక్కసారి దర్శించుకొని ముడుపు కట్టండి. డెఫినెట్గా మీకు 6 మంత్స్లో అవుతుంది. ఏంటి మీరు వీడియో కోసం చెప్తున్నారంటే, కాదండి, భగవంతుని గురించి అలా చెప్పాల్సిన అవసరం ఉండదు. నేను వెళ్ళడం ఫస్ట్ టైం, బట్ మా రిలేటివ్స్కి కిడ్స్ కోసం అని చెప్పి వాళ్ళు మొక్కితే వాళ్ళకి అయ్యింది. సో వాళ్ళతో పాటుగా మేము వచ్చాము. అలాగా ఫస్ట్ టైం ఎవరైతే ఈ టెంపుల్కి రావాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ స్వామివారికి కళ్యాణం, అభిషేకం చాలా ముఖ్యమండి. చాలా ఇష్టం అంట స్వామివారికి. ఆయిల్ తీసుకొస్తే ఆయిల్తో కూడా స్వామికి అభిషేకం చేస్తారు. నార్మల్గా మనం ప్రతి శివాలయంలో లేదా ప్రతి టెంపుల్లో మనం పంచామృతాలతో అభిషేకించడం చూస్తాము. బట్ ఇక్కడ వచ్చేసి స్వామివారికి ఆయిల్తో కూడా అభిషేకం చేస్తారు. అలాగే కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి మన చుట్టూ. చాలామంది అంటారు గాలి తగిలింది, ధూళి తగిలింది, కొంచెం బాగాలేదు. ఇలాంటివన్నీ స్వామి చాలా బాగా నిర్మూలిస్తాడు. ఎవరైతే తడి బట్టలతోటి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి ముందు ఇట్లా పడుకుంటారండి, దానివల్ల వాళ్ళలో ఉన్న బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందనేసి ఇక్కడ చాలా నమ్మకం. నేను చెప్తున్నానని కాదండి, మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, వీరభద్ర స్వామి గుడి కురివి అని కొట్టండి. మీరు అయ్యగారు ఇక్కడ ఎవరైతే అర్చకులు ఉంటారో వారు కూడా చెప్పిన వీడియో కూడా ఉంటాయి, మీరు చూడండి. ఎవరైతే అభిషేకం చేయించుకోవాలనుకునే వారు మాత్రం డెఫినెట్గా 11 o'clock బిఫోరే ఉండాలండి. ఇక్కడ 11 o'clock వరకే ఇక్కడ అభిషేకం చేస్తారు. టెంపుల్లోనే టికెట్స్ ఇచ్చే కౌంటర్ ఉంటుంది, అక్కడ తీసేసుకొని మనం డైరెక్ట్గా అభిషేకానికి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారు. కళ్యాణం చేయించుకునే వాళ్ళు కూడా సేమ్ టికెట్ కౌంటర్లో టికెట్ తీసేసుకొని 11:30 వరకే ఉంటే మనకి కళ్యాణం కూడా స్వామివారు ముందే చేస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారికి చీర చారలతో పాటుగా బోనం కూడా సమర్పిస్తారు. అలాగే కొడుకులు ఉన్న వాళ్ళు కోడ కట్టడం స్వామికి, ఇవన్నీ ఇక్కడ ఉన్న ఆనవాయితీలండి. యాక్చువల్గా నేను వెళ్ళడం ఇది ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి. బట్ నాకు చూశాక అనిపించింది, కురివి వీరభద్ర స్వామి అంటే ఒక దర్శనం కాదు, ఒక ఆధ్యాత్మికం అని చెప్పేసి. నిజంగా స్వామి ఇచ్చిన ప్రశాంతత, అసలు టెంపుల్లో చాలామంది ఉంటారు, చాలా రస్తగా ఉంటుంది, బట్ చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన మనసుకి. అలాగే జీవితానికి నిజంగా ఎంత ధైర్యం కావాలో అంత ధైర్యం ఇచ్చేస్తాడండి. ఈ ఆలయం ఒక్కసారి దర్శించినా చాలు, జీవితాంతం ఈ అనుభూతి అలాగే ఉండిపోతుంది. నిజంగా అంత బాగా అనిపిస్తుంది. అభిషేకం కూడా అండి స్వామివారికి మన ముందే చేస్తారు. జస్ట్ మనం గర్భగుడికి ముందే ఉంటాము. చాలా అద్భుతంగా ఉంటుందండి. స్వామిని చూస్తూ ఉండదు. ఈ స్వామి ఒక్క దర్శనము మన కష్టాలే కాదండి బాబు, మన శత్రు బాధలు, కోరికలు, కుటుంబ సుఖం అసలు ఇవ్వలేనిదంటూ ఏది ఉండదండి. వాస్తవానికి ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఆ వీరభద్ర స్వామి సంచరిస్తూ ఉంటాడంట. ఈ టెంపుల్ శతాబ్దాల పురాతనమైనది. కాకతీయుల కాలం నుండి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయని భక్తులు చెప్తున్నారు. స్వామి కూడా ఉగ్ర రూపంలో దర్శనమిస్తూ చేతిలో ఆయుధాలు, కళ్ళల్లో అపార తేజస్సు కలిగి స్వామి మామూలుగా ఉండదండి బాబు దర్శనం. ఇక్కడ నేను స్వామివారి పిక్ కూడా మీకు పెడుతున్నాను, చూడండి. స్వామి చెంతకు చేరామంటే చాలు మన బాధలన్నీ తొలగినట్టే. ఎవరైనా రావాలనుకునేవారు ఒక్కసారి స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన దర్శనం పొందండి. నిజంగా మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఎప్పటి నుండో వెళ్ళాలి కానీ కుదరట్లేదు అనుకునేవారు కానీ, ఈ వీడియో చూశాక స్వామిని దర్శించుకోవాలనుకునేవారు కానీ, ఇంకెందుకు ఆలస్యం, నమ్మకంతో రండి, ఆనందంగా వెళ్ళండి. వీరభద్ర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.